నేను చెప్తా ఉన్నా కదా, చాలా మంది దళిత ముసుగులో ఉన్నటువంటి దళిత లీడర్లు ఎవరైతున్నారు ఆ పూల నుంచి బయటికి రమ్మని చెప్తా ఉన్నాం. నేను చాలా మంది ఛాలెంజ్ చేసిన, మా క్షేత్రంలోకి రండి, మేము చేస్తున్నటువంటి దళితులకు చేస్తున్నటువంటి యాక్టివిటీ కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాల మీద మా ఎంబడి వచ్చి చూడండి. మేము నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుంది అంటే మేమెందుకుంటామని ఇలా నిజమైన దళితుల కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది భూమి మీద అంటే అది ఒకటి భారతీయ జనతా. మరి ఇతర నాయకులు వేరే పార్టీలు ఎందుకుంటున్నట్టు? వాళ్ళ జాతికి కూడా ఏదో అంత వాళ్ళ స్వార్థం కోసమే కదా. నేను ఒకటి అడుగుతాను, చెన్నూరులో ఒకటి చెప్తా ఉన్నా చూడు, చెన్నూరులో బల్క సుమన్ అంటాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదో పశువులు పోయి మేత మేసిందని చెప్తే కట్టె గట్టేసి కొట్టిరన్న. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మాట్లాడరు, వాళ్ళు కనీసం స్పందించరు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో ఇంకెక్కడో దాడులు జరుగుతున్నాయి మాత్రం బీజేపీ ఇట్లా చేసింది అట్లా చేసింది అని మాట్లాడుతూ ఉంటారు. అలా నేను మళ్ళీ చెప్తా ఉన్నా చూడన్న, దళితులను మోసం చేసేటటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలే. రోజు దళితుల పక్షాన నిలబడేటటువంటి పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా. 10 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు మన దళిత బంధు లాంటి స్కీమ్ పెట్టాలనే ఆలోచన రాలేదు? ఎందుకు కేసీఆర్ గారు ప్రవేశపెడితే మీరు ఎందుకు దాన్ని స్వాగతిస్తారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా చూడండి, భారతీయ జనతా పార్టీ అసాధ్యమైనటువంటి పథకాలను తీసుకురాదు. సాధ్యం ఏదైతే సాధ్యం ఉంటుందో ఆ పథకాలను తీసుకురా. దళిత బంధు అసాధ్యమైన పోయినసారి దళిత బంధు అందరికి ఇవ్వాలంటే దాదాపు 200 ఏళ్ళైనా అందరికి ఇవ్వలేము. మొన్న ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఓట్ల కోసం వచ్చినటువంటి పథకాలు అవి. ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన కారణంగా ఈటల రాజేందర్ గారిని ఓడించాలని వచ్చినటువంటి పథకమే దళిత బంధు. ఈరోజు దళిత బంధు వచ్చిన కారణంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్సీ సప్లాన్ నిధులు లేవు, ఎస్సీ సంబంధించినటువంటి మొత్తం గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ క్లోజ్ చేసి పడేసే దళిత బంధుని తీసుకొచ్చారు. అని ఎంతమందికి ఇచ్చిరన్న? ఒక హుజురాబాద్లో 25,000 మందికి ఇచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, వాళ్ళ సంబంధించినటువంటి మనుషులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎన్ని స్కాములు అన్నా. ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్ ఓడెత్తుకపోయిండు, ట్రాక్టరు ఇంజన్ ఓడెత్తుకపోయిండు, టెంట్ ఇస్తే టెంట్ గుంజలు ఓడెత్తుకపోయిండు, టెంట్ ఓడెత్తుకపోయిండు కమిషన్ల పేరుతో. సరే, అంతో ఇంతో వాళ్ళ పేరు మీద దళిత జాతి అయితే మెరుగుపడ్డదని అనుకోవచ్చు. ఎందుకు స్వాగతిస్తారు? ఎట్లా అనుకోవాలన్నా? మేము దళిత బంధును వ్యతిరేకించలే. ఓకే, ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి మేము ఆ రోజు అడిగిదాం. ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా నిధులు వస్తాయని చెప్పేసి. నువ్వు ఒక్కరికిచ్చి 100 మందికి పంచాయతీ పెట్టేటటువంటి పథకాలు ఏవైతున్నాయో, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు దళిత బంధును అందరికి ఇస్తామని చెప్పినటువంటి నాయకుడు ఈ రోజు వరకు దళిత బంధు ఉంటుందా, పోతుందా, ఇస్తారా, సస్తారా అనే ఒక విషయం ఈ రోజు వరకు మాటలు లేవు. ఈరోజు ప్రజలకి ఎట్లయిపోయారంటే ఎన్ని అబద్ధాల హామీలు చెప్తే దానికి ఆకర్షితులు అయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నది. నాకు ఒకటి బాధ అనిపిస్తూ ఉంటుంది, మీ స్టూడియో ద్వారా నేను చెప్తా ఉన్నా. మన అమ్మ నాయనలు ఉన్నారన్న, వారు ఒక మాట మీద ఉండేది, ఓటు ఏమని డబ్బులు ఇస్తా అని చెప్తే ఓటు అమ్ముకుంటాను అని చెప్పేది. ఈరోజు పీజీలు, పిహెచ్డీలు అయిపోయి చదువుకున్నటువంటి మనలాంటి యువకులు ఎవరైతున్నారో ఫస్ట్ పైసలు ఎన్ని ఇస్తామని అడిగే పరిస్థితికి, గ్రాడ్యుయేట్ ఓట్లకు కూడా ఇదే పరిస్థితికి వచ్చింది కదా. వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారా, మనం కమిట్మెంట్తో ఉన్నామా? ఈరోజు మనము మన అమ్మ నాయనని చూసిన తర్వాత ఓటు వేయకుంటే, ఓటు అమ్ముకుంటే చచ్చిపోయినట్టు రా అని చెప్పేసి అనుకునేది గ్రామాలలో. ఈరోజు అదే ఓటుకు పైసలు ఇచ్చేదాకా ఓటు వేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎప్పుడు వచ్చింది ఇది? టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే కదా వచ్చింది. గతంలో గింతే కదన్నా. ఏదైనా ఎలక్షన్లు వచ్చిందంటే ఏదో మంచిగా దావత్ గివత్ చేసుకొని ఓట్లు మంచోడు ఓడాలంటే ఓటేసే పరిస్థితి వచ్చేది. ఈరోజు మంచోని గెలిపించాలని దాని ఆలోచన వస్తున్నదా? కాబట్టి ఈ ఆలోచన పోవాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో ఆ ప్రాంతంలో దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, అక్కడికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మనం తేడా చూస్తూ ఉంటాం. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఇక్కడ పైసలు ఖర్చు పెట్టే విధానాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. 100 కోట్లు కానీ కరప్టెడ్ సంబంధించినటువంటి వ్యవహారకే మన దగ్గర నడుస్తూ ఉన్నది. మన 6 గ్యారంటీల పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 100 రోజుల తర్వాత కరెంటు బిల్లు మాఫీ అని చెప్పారు, యువకులకు అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ? అన్న, 10 ఏళ్లుగా దళిత జాతి పెద్దన్న అని చెప్పబడే మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు ఇప్పుడు సంవత్సరం కాలంగా బీజేపీని ఎక్కడ చూసినా సంవత్సరం కాలంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ఈ రకమైన పరిస్థితులను ఎట్లా చూస్తారు మీరు? గౌరవ మందకృష్ణ గారు కారణాలు ఏమంటాయి? గౌరవ మందకృష్ణ గారు వారు అనుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఏదైతుందో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి వారు నమ్ముకున్నారు. 10 ఏళ్ల నుంచి అధికారంలో బీజేపీ ఉంది కదా, అప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రాబోయే రోజులైనా? వాళ్ళు అనేక పార్టీలు ఎంబడి పోయారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నారు, టీఆర్ఎస్ పార్టీని నమ్మారు, గతంలో తెలుగుదేశం పార్టీని నమ్మారు. ఏ పార్టీ మాకు న్యాయం చేస్తున్నా ఆ పార్టీలు ఎంబడి పోయారు. పూర్తిగా విశ్వాసం
ఇక ఫైనల్గా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీదనే మాకు విశ్వాసం ఉందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆ నమ్మకాన్ని కాపాడబోతుందా రాబోయే రోజు 100%. అందులో ఏం అనుమానం లేదు. ఆ అనుమానం లేదు కాబట్టి మందకృష్ణ గారు అంత క్లియర్గా తిరుగుతూ ఉన్నారు, అంత క్లియర్గా చెప్తా ఉన్నారు. అన్న మనం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఎక్కడ చూసినా కూడా ఏ సభల సమావేశాల మీద మాట్లాడినా అధికారంలో మేమే రాబోతున్నాం, దళిత వర్గాలు కావచ్చు, గిరిజన వర్గాలు మా వైపే ఉన్నాయి అన్నట్టు మాట్లాడారు. కానీ రిజల్ట్ చూస్తే 10ల సంఖ్యలో కూడా ఇప్పుడు మీ ఎమ్మెల్యే లేని పరిస్థితులు ఉన్నాయి కదా, దీనికి కారణం ఏమో నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, అబద్ధాల హామీలతోని కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పంచాయతీ పెడుతున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఆడ 5 ఇస్తే 6 పథకాలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 100 రోజుల పైన ప్రజలందరూ చీదరించుకుంటారు కదా, రైతులు గోసపడతా ఉన్నారు కదా, యువకులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కదా. ఈరోజు ఎస్సీలు బీసీలు సబ్బండ జాతులంతా అరే దేనికి వేసినాం, ఎందుకు వేసినాం, ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంతా చూస్తూ ఉన్నారు కదా. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, కరెంటు సంగతి ఏంది. కానీ ఈ అన్నిటి విషయాల మీద మీరు ఎందుకు కార్యాచరణలు తీసుకోవట్లేరు? ఇటు బీఆర్ఎస్ చూస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఫ్రెండ్లీ పార్టీలు కాబట్టి వాళ్ళు మాట్లాడారని చెప్పి మాట్లాడారు. ఇది కొత్త విషయం కాదు కదా, దాదాపు 6 నెలల నుంచి చర్చ పెడుతూనే ఉన్నారు కదా. అరే కవిత జైలుకు పోదు, కవితను అందుకనే అరెస్ట్ చేస్తలేరు, కవితను అందుకనే బీజేపీ టీఆర్ఎస్ అలయన్స్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ మీద ప్రకటిస్తే బాగుండునేమో, టీఆర్ఎస్ మాకు రెండు పార్టీలు మీద ఉద్యమం చేస్తాం, 2 పార్టీల మీద నిలదీస్తాం. ప్రజలను మోసం చేసేటటువంటి పార్టీ ఏ పార్టీ అయినా సరే 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి తప్పిన మాట మీద మరి బీజేపీ కార్యాచరణ నిన్ననే కదా స్టార్ట్ చేసింది, దాదాపు 2 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం. నిన్నగిన దాదాపు రైతుల కోసం దీక్షలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు వచ్చినాక ఫ్రీ కరెంట్ అని చెప్పినావు, ఈ రోజు రైతులు చచ్చిపోతా ఉంటే కనీసం స్పందిస్తలేవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున దండాలు చేసింది కదా భారతీయ జనతా పార్టీ నిన్ననే కదా. వాటి వారే వచ్చినాక అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, అరే నేను వచ్చినాక లంక బిందెలు ఉన్నాయనుకునే ఇదేం లేవురా ఆయన, మొత్తం బోకులు మొత్తం అప్పుల కుప్పగానే ఉందని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు లగ్గ బిద్దలు పెట్టిపోయినాక ఏమి లేదు జూన్యం ఉందని చెప్పేసి. కాబట్టి నేను క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసినా అని చెప్తా ఉన్నాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఏం లేవు, స్కీములు లేవు, ఏం లేవు, మాటలు చెప్పాలి, ప్రజలను మోసం చేయాలనే దిశలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకని ఏం లేదు.